ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? కొద్దిగా సౌండ్ కరెక్ట్ గా పెట్టుకో. ఈరోజు నేను కొవ్వూరుకు వచ్చినప్పుడు కొవ్వూరు కేక పెట్టింది, దీంతో వైసీపీకి దడ పుట్టింది. మే 13వ తారీఖున గెలిపెవరదో ఈరోజు కొవ్వూరు సభలో తేలిపోయింది. అవునా కాదా తమ్ముళ్ళు అని మేము అడుగుతున్నా. పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కొవ్వూరు శాసనసభ అభ్యర్థిని, మిత్రపక్షాలు బలపరుస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు మొన్నటి వరకు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి దినేష్ రెడ్డి గారు, బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెంకట రాఘవేంద్ర గారు, జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, జన సైనికులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, కొవ్వూరు ప్రజలందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను వచ్చింది కొవ్వూరులో మీరంతా ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఎంపిక చేయాలని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. వస్తే మీ ఉత్సాహం చూస్తున్నాను, మీ అభిమానం చూస్తున్నాను. ఈరోజు ఈ మీటింగ్ 56వ మీటింగ్ ప్రజాగళం. ఎక్కడికి పోయినా ఇదే ఉత్సాహం. ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. 13వ తారీఖున సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. దానికంటే ముందు ఈ రోజే రాజీనామా కూడా చేసేశాడు. రాజకీయాలకు అస్త్ర సన్యాసం చేశాడు. ఈ రోజు మీరు చూసుంటారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో. ఏం తమ్ముళ్ళు, సూపర్ 6 మీరు చూశారు, అది సూపర్ హిట్. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వెలవెలబోయింది. ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమైనా ఉందామా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలకు మీకు ఏమైనా కనపడిందా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని అడుగుతున్నా. రైతులు మీకేమైనా న్యాయం చేస్తానని చెప్పాడా అని అడుగుతున్నా. దేనికి ఎలక్షన్ మేనిఫెస్టో అంటే? నా వల్ల కాదు, దోచుకోవాల్సింది దోచుకున్నా, దాచుకోవాల్సింది దాచుకున్నా, ఇప్పుడు చేతులెత్తేస్తానని చేతులెత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తమ్ముళ్ళు ఇక్కడ చూడండి, ప్రజాసేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు. డబ్బుల కోసం రాలేదు, వాళ్ళు పేరు కోసం వచ్చారు. సేవ ద్వారా పేరు రావాలని ఆలోచించారు. ఇక్కడున్నాడు ఒక ఆయన, నేను ఎమ్మెల్యే చేశా తండ్రి చనిపోతే. నాకు జ్ఞాపకం, బై ఎలక్షన్ వస్తే ఇక్కడనే క్యాంప్ పెట్టి జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? ప్రజలను అడుగుతున్నా. ఆ విధంగా 4 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇప్పుడు మనందరికీ, నాకు కాదు ఈ నియోజకవర్గానికే ఒక సవాలుగా తయారయ్యాడు. ఆ సవాలుకు సరియైన మెడిసిన్ ప్రశాంత్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయం అంటే దోపిడీ, అది జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సిద్ధాంతం.
రాజకీయాలంటే సేవ, రాజకీయాలంటే మంచి చేయాలి, సమాజాన్ని బాగు చేయాలనేది వేమిరెడ్డి గారి కుటుంబం యొక్క సిద్ధాంతం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరు చూశారు అంతవరకు దినేష్ రెడ్డి గారి పని ఏం చేశారో మనమే చూశాం. ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక ఆడబిడ్డ అనే గౌరవం కూడా లేకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే ఆవిడ పారిపోతుందనుకుంటున్నారు కానీ ఆవిడ పారిపోదు, వీళ్ళని పారగొడతాదని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, పద్ధతి ఉండాలి, కొన్ని విలువలు ఉండాలి. ఈ విలువల్ని పూర్తిగా నాశనం చేసి ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే పేటీఎం బ్యాచ్, ఈ బ్యాచ్ నాకు అనిపిస్తా ఉంది కుక్కల మారిగా మురుగుతున్నారు. కుక్కల మురిగితే ఏనుగు భయపడుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఈ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి. నేను అందుకని ఈరోజు మీ అందరికి కూడా ఒకటే కోరుతున్నా, ఈరోజు మీరందరూ కూడా ఈ చిల్లర రాజకీయగాళ్ళని ఇంటికి పంపించాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు యొక్క కొవ్వూరులో నిన్నే స్క్రూటినీ అయిపోయింది, యుద్ధం ప్రారంభమైంది. కురుక్షేత్ర యుద్ధం 13న జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ తప్పదు కదా నా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను అదే చెప్పాను అసెంబ్లీలో. ఇది గౌరవ సభ కాదు. ఆడబిడ్డలను అవమానించి నాయకులను అవమానించి గౌరవ సభ. మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచి అసెంబ్లీని గౌరవ అసెంబ్లీగా తయారు చేసి వస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఈ ముఖ్యమంత్రి 2019లో మీ దగ్గరికి వచ్చాడు, పాదయాత్ర చేశాడు. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకంగా తల మీద చెయ్యి పెట్టి నిమిరాడు, బుగ్గలన్నీ కూడా సవరదీశాడు, ముద్దులు పెట్టాడు. మా తల్లి చెప్పినట్టు పెట్టాడా లేదా? మీరందరూ ఐస్ మరిగా కరిగిపోయారు. కరిగిపోయి ఒక్క ఛాన్స్ అన్నాడు, తండ్రి లేని బిడ్డ అన్నాడు. పాపం అని మీరంతా ఓట్లేశారు. ఆ పాపం మన పట్ల శాపాలుగా మారే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ కొవ్వూరులో మీరందరూ ఉన్నారు. ఒక్కరి జీవితంలోనైనా సరే, మీ కుటుంబ జీవితాలైనా సరే ఏమన్నా మార్పు వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమన్నా మార్పు వచ్చిందామా అని అడుగుతున్నా. ఒక రోడ్డు వేశాడా? ఒక మంచినీళ్ళు తీసుకొచ్చాడా? సాగునీరు ఇచ్చాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఒక కాలేజీ వచ్చిందా? మరి ఏం జరిగింది? అన్ని చేసేసానంటున్నాడు. నేను ఒక విషయం అడుగుతున్నా. మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు. బటన్ నొక్కుతున్నావు, నువ్వు బటన్ నొక్కిందెంత, నువ్వు బటన్ బొక్కిందెంత, బటన్ నొక్కి దోసిందెంత అని అడుగుతున్నా నేను ఈరోజు మిమ్మల్ని. బటన్ నొక్కి 10 రూపాయలు ఇస్తే అదే బటన్ నొక్కి 1000 రూపాయలు దోచేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని అడుగుతున్నా. ఏంటి దోపిడీ? ఇసుక మీకు దొరుకుతా ఉందా తమ్ముళ్ళు? ఈరోజు పక్కనే నది ఉంది, మీకు ఇసుక దొరికే పరిస్థితి ఉందా? ఏంటి కారణం? నేనున్నప్పుడు ట్రాక్టర్ ఎంత వచ్చేది మీకు? 1000 రూపాయలు. ఇప్పుడు ట్రాక్టర్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 5000, అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, దీనివల్ల ఎన్ని నష్టాలు వచ్చాయి? భవన నిర్మాణ కార్మికులు
50 లక్షల మంది తిండి లేక చితికిపోయారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిమెంట్ రేటు పెరిగిందా లేదా? దేని వల్ల పెరిగింది? భారతీయ సిమెంట్. ఇక్కడ ఇసుకలో డబ్బులు రావాలి, సిమెంట్ రేట్లు పెంచాలి. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో అందరూ నష్టపోయాం, భారతీయ సిమెంట్కు మాత్రం లాభాలే లాభాలు. సాక్షి పేపర్కి అయితే లాభాలే లాభాలు. మీకేమన్నా మీ ఆదాయం పెరిగిందా 5 ఏళ్లలో? ఇంకో పక్క మా తమ్ముళ్ళు కొంతమంది రోజంతా కష్టపడితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని పడుకోవాలనుకుంటారు. అదొక బలహీనత. మా మందు బాబులు ఉన్నారు ఇక్కడ. ఏం తమ్ముళ్ళు, 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా? అది తాగితే ఏమవుతా ఉంది? ఆరోగ్యం, కడుపులో మంట, లివర్ దెబ్బతింటా ఉంది. మా ఆడబిడ్డలు వాళ్ళని హాస్పిటల్కి తీస్తే పోలేక అవస్థపడుతున్నారు. కడాన కొంతమంది చనిపోతున్నారు. అంటే నీ స్వార్థం కోసం, నీ డబ్బుల కక్కుర్తితో మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఎవరు తమ్ముళ్ళు? ఏ మందుల షాపులైనా సరే, మద్యం షాపులో డైరెక్ట్ గా పేమెంట్ ఇచ్చే పరిస్థితి ఉందా? మీరు ఆన్లైన్ లో ఉందా మీకు? మీ ఊర్లో టీ బంక్ వెళ్ళండి, చాయ్ ఇవ్వాలని అడగండి, డబ్బులు తీసుకోడు, ఆన్లైన్ లో ఇమ్మంటాడు. అలాంటిది డబ్బులు పెట్టి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్, లాస్ట్ మైల్ అమ్మకాలు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నా అంటే ఇంతకంటే దుర్మార్గుడు ఉంటాడమ్మా? మీరే చెప్పమని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెరిగాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేనున్నప్పుడు పెరిగాయని అడుగుతున్నా. అప్పుడు పెరగలేదు, ఇప్పుడు పెరిగాయి. కారణం ఏంటి? జగన్. అవునా కాదా? మామూలు జగన్ గారు తమ్ముళ్ళు, సైకో జగన్. ఏంటి నాకే అనిపిస్తుంది. ఇంకో పక్క నేను అడుగుతున్నా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పన్నులు పెరిగాయా లేదా? అంటే ఏం జరిగిందంటే, మీకు ఇచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర దోచుకునేది 100 రూపాయలు, అతను దోచుకునేది 1000 రూపాయలు. అది నా బాధ, నా ఆవేదన. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఒక పరిశ్రమలు తీసుకొస్తే ఒక నాయకుడు, అవునా కాదా? ఒక ప్రాజెక్టు కడితే ఒక సమర్థవంతమైన నాయకుడు, అవునా కాదా? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమశిల ఆ మహానుభావుడు ఆలోచించి 34 టీఎంసీ నీళ్లుంటే కాదు 78 టీఎంసీ నీళ్లు చేయాలని నిర్ణయించిన నాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగు నీళ్లొస్తే చెన్నైకి పైప్ లైన్లు తీసుకుపోతే కాదు, నా నెల్లూరు జిల్లాకు నీళ్లు రావాలని తెలుగు గంగ సోమశిలకు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మనం గుర్తుపెట్టుకున్నాం. నేను అడుగుతున్నా, 5 ఏళ్లలో ఒక్క కాలువ తవ్వాడా తమిళ్లు? కాలువలు పూడ్చాడు. నీళ్లంత మునిపే పారే నీళ్లు కూడా ఆగిపోయినాయి. ఒక మురికి కాలువ తవ్వారా? ఒక రోడ్డుకు ఒక తట్ట మట్టేశాడా? ఒక కాలేజీకి ఒక బిల్డింగ్ కట్టాడా? హాస్పిటల్లో మందులున్నాయా? ఏమైంది? ఎన్ని మామూలుగా నేను ఒకటే చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోవాలి. బటన్ నొక్కడం అందరూ నొక్కుతారు. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలమ్మా? మీ ఇంట్లో బామ్మ నొక్కుతోంది, నొక్కలేదా? మీ ఇంట్లో మీ బామ్మ నొక్కలేదా? చూపించి బటన్ నొక్కమంటే నొక్కేస్తుంది. దానికి ఒక ముఖ్యమంత్రి కావాలా మనకు? మనకంటే బెటర్గా మన పిల్లలు
ఫస్ట్ క్లాస్ కూడా పోవడంలా, ఎల్కేజీ కూడా పోవడంలా, పుట్టుకతోనే సెల్ ఫోన్ తో ఆడుకుంటున్నారు మన పిల్లలు. ఇప్పుడు అవునా కాదా? అలాంటి పిల్లలకి ఇక్కడ బటన్ నొక్కరా అంటే శుభ్రంగా నొక్కేస్తారు. అది పెద్ద ఆయనకు పనంట. ముఖ్యమంత్రికి నేను 120 సార్లు బటన్ నొక్కాను. ఎక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని బటన్ నొక్కితే అది పెద్ద కష్టపడిపోయాడు ఆయన. ఇలాంటి ముఖ్యమంత్రుడు అదృష్టం మా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, పైన ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్ లో నీళ్లు వస్తాయి, రిజర్వాయర్ నీళ్లుంటే కాలువలో నీళ్లు వస్తాయి, పొలానికి నీళ్లు ఇస్తాం. రిజర్వాయర్ నీళ్లు లేకపోతే ఏమవుతుంది? ట్యాంకులో నీళ్లు లేకపోతే ఏమవుతుంది? ఈరోజు ట్రెజరీలో డబ్బులు లేకపోతే నువ్వు బటన్ నొక్కితే ఏమవుతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే ఇతను చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పులు తెచ్చాడు, 13-14 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి కలెక్టరేట్ ని తాకట్టు పెట్టి, హాస్పిటల్స్ తాకట్టు పెట్టి, రైతు బజార్లు తాకట్టు పెట్టి, మియాస్ తాకట్టు పెట్టి ఈరోజు అప్పు తీసుకొచ్చాడు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఎలక్షన్లు, మా తమ్ముడు కట్టుకుని వస్తా మా తమ్ముడు బ్యాండేజ్ కట్టుకొచ్చారు చూడండి. పాపం ఎవరో గులకరాయి వేశారు, తెలియని గులకరాయి, అందుకే పాపం కన్ను పోయింది. అక్కడ కంటి పైన కూడా బాగా దెబ్బతలింది. ఈ దెబ్బతో బ్యాండేజ్ తీసి వచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. నాటకాలన్నీ వదిలేసి ఇప్పుడు రాష్ట్రం అంతా బ్యాండేజ్ కట్టుకోవచ్చే పరిస్థితికి వచ్చారు. ఒట్టొట్టి నాటకాలు ఆడితే రాజకీయం జరుగుతున్న తమ్ముళ్ళు అవి కూడా దమ్మా ఆడుకుందాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో చైతన్యం రావాలి. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి చేతులెత్తేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్క చూడండి, ఒక పక్క అప్పు చేశాడు, ఒత్తొత్తి సంక్షేమాన్ని ఇచ్చాడు, నవరత్నాలు అన్నాడు. అన్ని మోసాలవన్నీ నవ మోసాలు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు డబ్బులు లేవని చేతులెత్తేశాడు. డబ్బులు లేకుండా పోవడం కాదు, ఈ వ్యక్తి వచ్చే ఆదాయాన్ని రానియకుండా చేసి ఆదాయం వచ్చే మార్గాలన్నీ మూసేశాడు. ఇప్పుడు ఒక ఉదాహరణ మీరు చూడండి, అమర్ రాజా బ్యాటరీస్ ఉంది, ఎప్పటి నుంచో తిరుపతిలో ఇండస్ట్రీ పెట్టారు. 30,000 మంది ఆ ఇండస్ట్రీలో పనిచేస్తారు. అలాంటి ఇండస్ట్రీ కావాలని రాజకీయ దురుద్దేశంతో మూసేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టి తెలంగాణకు వెళ్లారు, తమిళనాడుకి వెళ్లారు, వేరే రాష్ట్రాల్లో ఇండస్ట్రీ పెట్టే పరిస్థితి వచ్చారు. దీనివల్ల నష్టవారికి తమ్ముళ్ళు మీకు అవునా కాదా? ఒక పరిశ్రమ వచ్చిందా అని నేను అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కియా మోటార్ తీసుకొస్తే 5 ఏళ్లలో కియా మోటార్ ఏర్పాటు చేసి కారు కూడా వచ్చి నేనే దాన్ని ఫౌండేషన్ వేశాను, మళ్లీ నేనే ఇనాగరేషన్ చేశాను. ఈ రోజు 12 లక్షల కార్లు కరూరు జిల్లా అనంతపూర్లో తయారు చేసిన కార్లు ప్రపంచంలో తిరుగుతున్నాయంటే అది మన సమర్థత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒక్క ప్రాజెక్టు వల్ల 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఇంకో పక్క 20,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇండైరెక్ట్ గా 30,000 కుటుంబాలు ఆధారపడ్డారు. భూముల విలువ పెరిగింది, కొనుగోలు శక్తి పెరిగింది, ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఇది అభివృద్ధి తమ్ముళ్ళు. ఆ అభివృద్ధిని నిలిపేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక అమరావతి చూడండి. ఏం తమ్ముళ్ళు నేను అడుగుతున్నా అందరినీ, ఏమమ్మా మిమ్మల్ని అందరినీ, మన రాజధాని ఏది? రాజధాని ఉందా మనకు? 10 ఏళ్ళు అయింది విభజన జరిగి, అవునా కాదా? హైదరాబాద్ తెలంగాణ రాజధాని అంటే హైదరాబాద్ అని చెప్తారా లేదని అడుగుతున్నా. చెన్నైకి ఉందా లేదని అంటున్నా. ఇంకో పక్క కర్ణాటకకు ఉంది. రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు
ఈ జగన్మోహన్ రెడ్డి మామూలు దుర్మార్గం కాదు. నేను ఆ రోజు రైతుల్ని మెప్పించి 35,000 ఎకరాలు భూసేకరణ చేసి అమరావతిని ప్రపంచంలోని ఒక మంచి రాజధానిగా తయారు చేసి హైదరాబాద్ తయారు చేశా. దానికి దీటుగా మీ అందరికీ ఒక రాజధాని కడదామని సంకల్పించానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది గాని వచ్చుంటే ఈ రోజుకి మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ నేను కట్టినప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఎకరా 1,00,000 రూపాయలు. తర్వాత కట్టిన తర్వాత ఈరోజు చూస్తే ఎకరా 100 కోట్ల రూపాయలు. 100 కోట్లంటే 10,000 రెట్లు పెరిగిపోయింది. 100 ఇంటూ 1,00,000. అది సంపద సృష్టించే మార్గం. ఈ రోజు అమరావతి గాని పూర్తయింటే ఆ రోజు భూసేకరణ తీసుకున్న భూమి రైతులకు ఇచ్చిన తర్వాత 10,000 ఎకరాలు ఉంది. 10,000 ఎకరాలు 30 కోట్లకు అమ్ముకోనుంటే 30 ఇంటూ 10,000 3,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసే పని కూడా అవసరం లేదు. ఎప్పుడైతే మీరు అక్కడ బిల్డింగ్లు కట్టేటప్పుడు మీకు ఆదాయం వస్తుంది, సిమెంట్ లో ఎక్సైజ్ డ్యూటీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. ఎకానమీ అంటే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి వల్ల ఉపాధి వస్తుంది. జరిగిన అభివృద్ధి వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు. ఇవన్నీ నాశనం చేసి ఇప్పుడు చేతులెత్తేసిన ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోయినాక రాజీనామా చేస్తారు కానీ ముందే రాజీనామా చేశాడు. అది ఎలక్షన్ మేనిఫెస్టో కాదు. నేను ఓడిపోయానని రాజీనామా చేసి పారిపోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కానీ బాధేస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత. అమరావతి పోయింది, పోలవరం పోయింది, స్పెషల్ స్టేటస్ పోయింది, చెప్పినట్టు అన్ని పోయి మీరందరినీ చూస్తే దగ్గర మీ అందరూ కూడా ల్యాండ్, శాండ్, వైన్ అన్ని కూడా ఇష్టానుసారంగా చేశాడు. నేను అందుకే ఈరోజు ఈ కొవ్వూరు సభ ద్వారా ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరందరూ సంకల్పం చేయాలి. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తామని గట్టిగా సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. మా తమ్ముళ్ళున్నారు. ఏం తమ్ముళ్ళు, ఉద్యోగాలు వచ్చాయా మీకు? వస్తాయా మీకు? జాబ్ క్యాలెండర్ ఏమైంది? డిఎస్సి ఏమైంది? అందుకే హామీ ఇచ్చా, నేను వస్తానే మొదటి సంతకం మా తమ్ముళ్లకు డిఎస్సి పైనే పెడతా. మెగా డిఎస్సి ఇస్తా. గ్రూప్ 1 పెడతా, గ్రూప్ 2 పెడతా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా. ఇవి కాకుండా 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదిరి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అవి వస్తే అవసరమైతే ఇప్పుడంతా మన జనాభా లెక్కలు తీస్తాం, కుల గణన తీస్తాం. అంటే కులాల వారిగా జనాభా తీస్తాం, మేలు ఫిమేల్ తీస్తాం. నేను రేపు రాబోయేదిలో స్కిల్ గణన కూడా చేయాలనుకోండి, స్కిల్ సెన్సస్. ఈ యువత ఉన్నారు, వీళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి స్కిల్ ఉంది, అవసరమైతే మీ ఆశయాలను నెరవేర్చడానికి ఎలాంటి స్కిల్ కావాలని ఇచ్చి మీ ఇంట్లో కూర్చొని నువ్వు పనిచేసే విధానానికి వర్క్ ఫ్రం హోం శ్రీకారం చుడతాను. ఇప్పుడు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం ఉంది, నెల్లూరుకి 15 కిలోమీటర్లు. ఇక్కడే అవసరమైతే ఒక హైటెక్స్ టవర్ కట్టి ఇక్కడి నుంచి ప్రపంచంలో ఉండే కంపెనీలకి మీరు పనిచేసే విధానానికి మేము శ్రీకారం చుడతాం. అదే మరిగా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా. మీరు ఏది కావాలని నేర్చుకుంటారు. నేర్చుకొని హైదరాబాద్ లో నేను హైటెక్ సిటీ పెట్టినప్పుడు ఐటీ అంటే ఎవరికి తెలియదు. నేను ఐటీ అంటే ప్రతి ఒక్కరు నన్ను ఎగతాళి చేశారు. తర్వాత నేను చెప్పిన తర్వాత అది అభివృద్ధి అయిన తర్వాత ఒక్కొక్కరు కోట్ల రూపాయలు సంపాదించగలుగుతున్నారంటే, ఒక్క మాటలో చెప్పాలంటే
నేను హైదరాబాద్ డెవలప్ చేస్తే ఎక్కువ లాభపడి నెల్లూరు వాళ్ళే లాభపడ్డారు. ఇక్కడుండే పారిశ్రామికవేత్తలు ఇక్కడ అవకాశాలు లేవు కాబట్టి అంత మునుపు చెన్నైలో ఉన్నారు, తర్వాత హైదరాబాద్కు వచ్చారు, బ్రహ్మాండంగా సంపాదించుకున్నారంటే అవకాశాలుంటే ఆకాశమే హద్దుగా మన వాళ్ళు ఎదిగే అవకాశం వస్తుంది. తప్పకుండా అది చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇవే కాకుండా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడా? నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడా? అందుకే మా తమ్ముళ్ళందరూ బ్యాండేజ్ పెట్టుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బ, గులకారాయి దెబ్బ మేము కూడా చూపిస్తాం. జలగన్న నీకు అబ్బా అనిపిస్తామని మా తమ్ముళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు. అంటే నీకు గులకరాయి తగలకపోయినా నాటకాలు ఆడేవి, మా పిల్లల జీవితాలతో ఆడుకున్నావే, నువ్వు వాళ్ళ భవిష్యత్తు ఆడుకున్నావే, వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేసావే, వాళ్ళ కడుపు మంట ఉండదా అని అడుగుతున్నా నేను ఈ సభలో. ఉండదా తమ్ముళ్ళు అంటున్నా. ఇంకొక పక్క వీళ్ళకేగా తమ్ముళ్ళు అంగన్వాడీ వర్కర్స్ అన్యాయం జరిగింది. ఈరోజు మీరు చూడండి, అంగన్వాడీ వర్కర్స్ కైతే నేను 5 ఏళ్లలో 6,300 పెంచాను. ఈ దుర్మార్గుడు వచ్చి నాకు ఏమీ పెంచకుండా మళ్ళా అధికారంకి వస్తే నేను వేస్తాన్నాడు. ఈయన అధికారంలోకి వచ్చేది సచ్చేది లేదు, వచ్చేది మనమే, పెంచేది మనమే. ఆ విషయం అంగన్వాడీ వర్కర్స్ కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ సమస్యలు తెలిసిన వ్యక్తిని మళ్లీ హామీ ఇస్తున్నా, తప్పకుండా గవర్నమెంట్ వస్తానని మీకు న్యాయం చేసే బాధ్యత నాదని మా అంగన్వాడీ వర్కర్స్ కి అందరికీ హామీ ఇస్తున్నా. హోంగార్డులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులున్నాయి. నేను ఒకప్పుడు 9,000 జీతం వస్తే ఆందోళన 18,000 చేశా. ఇప్పుడు ₹1 పెంచలా ఆయన. మళ్ళా హామీ ఇస్తున్నాం, మళ్లీ మీ జీవితాల్లో వెలుగొచ్చే విధంగా మీ అలవెన్స్లు గాని జీతాలు గాని పెంచే బాధ్యత మాదిరి మా యొక్క హోంగార్డ్స్ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు టీచర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు మీకు జీతాలు వస్తున్నాయా సరిగాని అడుగుతున్నా. టీఏలు వస్తున్నాయా పోలీసులను అడుగుతున్నా. డిఏలు ఇచ్చారని అడుగుతున్నా. నీ ప్రావిడెంట్ ఫండ్ నువ్వు డ్రా చేసే పరిస్థితిలో ఉన్నావా అని అడుగుతున్నా. ఏంటి అరాచకం? 20,000 కోట్ల రూపాయలకు బకాయి ఈ ముఖ్యమంత్రి. అంటే వాళ్ళకు కూడా కుటుంబం ఉంది, వాళ్లకు పిల్లలున్నారు, వాళ్లకు కొన్ని ఉంటాయి, అవసరాలుంటాయి. కనీస అవసరాలు చూడకుండా బానిసల మార్గం దగ్గర పని చేయించే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మాట్లాడితే ఒక కేసు పెడతారు, పాపం వీళ్ళు పెట్టకపోతే కేసు పెట్టకపోతే వీళ్ళ మీద ఒత్తిడి వేస్తారు. అంటే రిజర్వ్ లో పెడితే వీళ్ళకి జీతాలు రావు, వీళ్ళకి జీతాలు రాకపోతే ఇంట్లో గడవదు. కాబట్టి వీళ్ళందరూ కూడా తగ్గిపోయి పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నాను. మళ్లీ మీ అందరికి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేనే పీఆర్సీలు 2-3 పీఆర్సీలు ఇచ్చింది నేనే ఇచ్చాను. అందరి ముఖ్యమంత్రుల కంటే పెద్ద పీఆర్సీ అంటే ఫిట్మెంట్ ఛార్జ్ మ్యాక్సిమం ఇచ్చిన వ్యక్తిని నేనే. అవునా కాదా? ఒకసారి చరిత్ర తిరగేయండి. నేను ఒకటే ఆలోచించాను, సంపద సృష్టించాలి, ప్రభుత్వానికి ఆదాయం పెంచాలి, ప్రభుత్వ ఉద్యోగులు సంపద సృష్టించడంలో భాగస్వాములు కావాలి. మళ్లీ ఆ సంపద వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా న్యాయం జరగాలి, వాళ్లు కూడా తృప్తిగా పనిచేయాలని దేశంలోనే సెంట్రల్ గవర్నమెంట్ కంటే ఎక్కువ జీతాలు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తిని నేనేనని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. విభజన సమయంలో మనకు ఆర్థిక ఇబ్బందులున్నాయి. 16,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది. తెలంగాణ 43% ఇస్తే దానికంటే మిన్నగా ఇవ్వాలని 43% ఇచ్చి 58 నుంచి 60 సంవత్సరాలు ఉద్యోగ వయస్సు పెంచిన వ్యక్తిని నేనే. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీరు చూస్తే ఏదైతే ఈ ముఖ్యమంత్రి అందరినీ మోసం చేసినట్టు కడాన టీచర్లు మనం చూశారు తమ్ముళ్ళు.
బ్రాందీ షాపుల దగ్గర టీచర్ని కాపలా పెట్టాడంటే ఎంత దుర్మార్గుడో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నేనున్నప్పుడు ఒకటి ఆలోచించాను, టీచర్ అంటే మనందరం గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లల జీవితాలు తీర్చిదే వ్యక్తి టీచర్, గురువు. తల్లి, తండ్రి, గురువు, దైవం. సమాజంలో అలాంటి స్థానం ఇస్తాం. అందుకే ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే ట్రాన్స్ఫర్స్ కూడా టీచర్ అనే వ్యక్తి ఎవరి దగ్గరికి పోకూడదని కౌన్సిలింగ్ పెట్టి మెరిట్ పైన ట్రాన్స్ఫర్ చేయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దగ్గర డిఎస్సీలు అయితే 11 డిఎస్సీలు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చాం. నేను ముఖ్యమంత్రిగా ఉండగా 8 డిఎస్సీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఒక్క డిఎస్సీ ఇచ్చావా? ఒక్క టీచర్ నియమించావా? ఉండే ఉద్యోగాలు తీసేశావు నువ్వు. ఏ విధంగా చదువు వస్తుంది పిల్లలకి? గోడలకు సున్నం కొడితే నాణ్యత వస్తుందా తమ్ముళ్ళు? చదువు వస్తుందా అని అడుగుతున్నా. అక్కడ టీచర్లు ఉండాలి, తృప్తిగా పనిచేయాలి, పిల్లలు బాగా చదువు చెప్పించాలి. అప్పుడే నాణ్యత పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. అలాంటివి కూడా చేయకుండా చిన్న పిల్లలు చదువుకోనేకుండా 3వ తరగతి నుంచి 5 కిలోమీటర్లు తీసుకుపోయి ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పెన్షనర్స్ కూడా హామీ ఇస్తున్నా, 1వ తారీఖున ఉద్యోగాలన్నీ మీరు రిటైర్ అయ్యి ముసలి వయసులో ఇంటి దగ్గర ఉన్నప్పుడు నెలవారీగా మీకు పింఛను రాకుండా అవస్థపడుతున్నారు, అవి కూడా న్యాయం చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, ఒత్తొత్తి బటన్ దొక్కే ముఖ్యమంత్రి కావాలా? మీ పేరుతో అప్పులు తెచ్చే ముఖ్యమంత్రి కావాలా? గొడ్డలు పెట్టుకొని తిరిగే ముఖ్యమంత్రి కావాలా? బాబాయిని ఎవరు చంపారు తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. వివేకం సినిమా చూశారా అని అడుగుతున్నా. చూసుంటే జైలు పైకి ఎత్తండి, మళ్ళా చూడకపోతే అందరికి ఒకసారి చూపేయండి. అంత ఘోరంగా చంపేస్తే ఈ దేశంలో న్యాయం లేదా? రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా. నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. అలాంటి నేను అడిగితే నన్ను ఎత్తుకు లోపల పెట్టేశారు. ఇంతవరకు నా మీద కేసులే లేవు. ఒక్క మహారాష్ట్రలో ఒకే కేసు పెట్టారు, బాబ్లీ ప్రాజెక్టు మీద నిరసన తెలియజేయడానికి పోతే గోదావరి మీద అప్పుడు కేసు పెట్టారు. నా జీవితంలో ఎవ్వరు కేసులు పెట్టలా. అలాంటిది ఈయనొచ్చి 23 కేసులు. కూర్చుంటే కేసు, బయట పోతే కేసు. ఎన్ని కేసులు నాకే తెలియదు. ఎప్పుడు లోపలేస్తాడు. పిచ్చోడి దగ్గర అధికారం ఉంటే ఏమైనా జరుగుతూ ఉంటా. రాయి మిమ్మల్ని వేస్తాడు, నన్ను వేస్తాడు, లేకుంటే ఆయన్నే కొట్టుకుంటాడు. ఏంటి అరాచకం? ఈ అరాచకానికి మీరు మా తమ్ముడు చెప్తూ కోడి కత్తి, నేనంట కోడి కత్తి ఎత్తుకొని హత్యా ప్రయత్నానికి పోయానంట. కోడి కత్తి నువ్వు చేసేది గొడ్డలి వేటు, మేము కోడి కత్తులు గులకరాళ్ళ. ఏ తమ్ముళ్ళు ఈ డ్రామాలు అర్థమైనాయా మీకు? మొన్న విజయవాడలో చూశారు గులకరాయి. కనపడిందే గులకరాయి? ఎవరన్నా చూశారా ఫోటోల్లో? కానీ కనపడని గులకరాయి ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్. దానికి బ్యాండేజ్ పెట్టేసుకున్నాడు. మా సునీత అనింది, డాక్టర్ గా చెప్తున్నా నువ్వు తీయకపోతే సెప్టిక్ పోతుంది, తీసేయమని చెప్పింది ఆవిడ. ఆ దెబ్బతో తీసేశాడు. ఏ తమ్ముళ్ళు ఈ డ్రామాలు చూడాలా? మనం చూడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నాటకాలు చూడాలనా అని అడుగుతున్నా. ఏంటి కుటుంబ గొడవ ఏంటి? వాళ్ళ ఆస్తుల పంపకాలు ఏంటి? వాళ్ళ మధ్య వీళ్ళు మాట్లాడుకోవడం ఏంటి? నేను అడుగుతున్నా. మనం చూశాను, ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది, అది ఈయన కంప్లైంట్. ఆయన భార్య కూడా పసుపు గౌన్ వేసుకునింది. జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు గౌన్ వేసుకుని అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే. రేపు ఎల్లుండో ఆవిడ కూడా కట్టి. అంటే
మనిషి హద్దులు మీరితే ఏమవుతుందో మీరంతా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హోందాతనం లేకపోతే ఇలాంటివన్నీ వస్తాయి. ఒక వ్యక్తి నేను ఏం చేసినా జరిగిపోతుందనుకుంటే ప్రమాదంలో పడతాం. అదే మన రాష్ట్రంలో జరిగింది. అదే నా బాధ, నా ఆవేదన. మమ్మల్ని తిట్టినప్పుడు మీరు అనుకున్నారు ఏదో ఆయన తిడుతున్నాళ్లే మాకేంటని. మీరు పడిన బాధలు 5 ఏళ్లు నరక యాతన అనుభవించారు, అవకాశాలు పోగొట్టుకున్నారు. కడాన మీ పిల్లలంతా కూడా జే బ్రాండ్ వల్ల, లిక్కర్ వల్ల దెబ్బతిన్నారు. గంజాయి వల్ల ఈరోజు రాష్ట్రమే సర్వనాశనం అయిపోయింది. డ్రగ్స్ వచ్చాయి, దీనివల్ల నేరాలు ఘోరాలు పెరిగాయి, చాలా సమస్యలు వచ్చాయి. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఏం జరిగిందని ఇంకొక 5 ఏళ్లు చెప్పాల్సి వస్తుంది. కానీ అవన్నీ చెప్పుకుంటే బాధలు తప్ప దానికి పరిష్కార మార్గం లేదు. కానీ ఒకటే హామీ ఇస్తున్నాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇచ్చేది, నా సమర్థత పైన మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గతంలో చేసి చూపించానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానికి నమూనా హైదరాబాద్ అవునా కాదా అని అడుగుతున్నా. దానికి నమూనా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అవునా కాదా అని అడుగుతున్నా. దానికి నమూనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన పిల్లలు ప్రపంచం అంతా పోయి ఉద్యోగాలు చేస్తున్నారు, అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, నాకేం కోరికలు లేవు. ఏదో కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు 3 పార్టీలు కలిశాం. మేము 3 పార్టీలు కలిశామంటే మేము మాకుండే సమస్యలుగా అన్ని పరిష్కారం చేసుకుని, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా 8 పార్లమెంట్లు 31 అసెంబ్లీలు మిత్రపక్షాలకు ఇచ్చే సందర్భం లేదు. జన సైనికులు, జనసేన అధినేత రాజీపడి 21 ఎమ్మెల్యేలు తీసుకుని 2 పార్లమెంట్ తీసుకుని అడ్జస్ట్ అయ్యాడంటే ఆయన ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ ప్రజలు బాగుపడాలి. దుర్మార్గుడు నాశనం చేసేశాడు, మళ్ళా నాశనం అయిపోతే మనకు కూడా ఏమాత్రం గౌరవం ఉండదని తగ్గి ఆయన కూడా ముందుకొచ్చారు. బీజేపీ జాతీయ స్థాయిలో ఉన్న 10 అసెంబ్లీ సీట్లు 6 పార్లమెంటు సీట్లు తీసుకుని వాళ్లు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుదామని వచ్చినప్పుడు మేము ఒకటే ఆలోచించాం. మళ్లీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారా లేదా? ఎవరికైనా అనుమానం ఉందా? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తా ఉంది, అవునా కాదా? నేను అడుగుతున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు కాంగ్రెస్ తో ఉండంటావు, బీజేపీతో ఉండంటావు, ఎవరికి సపోర్ట్ చేస్తావు? మేం పొత్తు ఉన్నాం. మేం పొత్తు ఉంటే ఒకవేళ పొత్తుండే పార్టీకి వేయకుండా పొత్తు లేని పార్టీకి వేస్తే ఆ ఓటు ఉపయోగపడుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల ఓటు మునిగిపోతుందా లేదా? మురిగిపోతుందా లేదా? ఒకవేళ గెలిచినా వీళ్ళు ఢిల్లీకి పోయి కేసుల మీద పైరువీలు చేసుకుంటారు తప్ప ప్రజా సమస్యల కోసం పోరాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అందరిని ఆలోచించమంటున్నా. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, 14 ఏళ్లు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, అనుభవం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో రాజీ లేని కష్టం పడతా, రాత్రింబగుళ్ళు కష్టపడతా. 15 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశానో 5 సంవత్సరాలు అంత అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటాను. అది నా పట్టుదల. అందుకే నేను చాలా స్పష్టంగా సూపర్ 6 తో వచ్చాను. ఈ రోజు కూడా మాట్లాడుతాను, నువ్వు ఎట్టిస్తావు అంటాడు. నేను ఎట్టిస్తాను, నీకెందుకు, నేను ఇస్తా. 95లో జీతాలు ఇవ్వలేని రాష్ట్రంలో 3 నెలలు జీతాలు ఇవ్వలేకపోతే నేను వస్తానే సంపద సృష్టించి జీతాలు ఇవ్వడమే కాకుండా 2004కు మిగులు బడ్జెట్ ఇచ్చింది నేనే ఇచ్చాను తమ్ముళ్ళు. అది మన మార్గం. ఎక్కడ చదువుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. నేరాలు ఘోరాలు చేయడంలో పీహెచ్డీ చేశాడు కానీ ఆర్థిక వ్యవస్థ ఏమీ తెలియని వ్యక్తి. దోచుకోవడంలో మాత్రం ఎక్స్పర్ట్. అతనికి చాలా బ్రహ్మాండంగా చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నాం, సూపర్ 6 మొట్టమొదటి నా ఆడబిడ్డనే గుర్తొస్తారు నాకు ఎప్పుడైనా సరే. నేను ఒకటే ఆలోచించాను,
తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు పుట్టిల్లు. మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డలో గుర్తుపెట్టుకోండి. మీకు చదువుకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. డాక్రా సంఘాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీపం పెట్టి మీరు వంట చేస్తే మీ ఆరోగ్యం దెబ్బతింటుందని ఎప్పుడు సమైకాంధ్ర దేశంలోనే ఫస్ట్ టైం వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరుగు దొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా ఆడబిడ్డలు ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్నారంటే నేను పెట్టిన రిజర్వేషన్లేవి. ఇంకో పక్క డ్రైవర్లుగా కూడా పెట్టాను, కానీ రాలా. పోలీసులకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది. ఆడబిడ్డలు పోలీసులుగా పెట్టింది కూడా నేను వచ్చినాకనే. ఎస్ఐలుగా ఇచ్చాను, డిఎస్పీలుగా రిక్రూట్ చేశాం. అంత మునుపు ఎస్ఐలుగా పెట్టాలంటే భయపడేవాళ్లు, ఆడవాళ్లు సరిగా చేయలేరని. నేను ఒకటే ఆలోచించాను, మగవారితో సమానంగా అవకాశాలు ఇస్తే మగవారి కంటే మెరుగ్గా పనిచేసే శక్తి నా ఆడబిడ్డలకు ఉందని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఉద్యోగాలు చూడండి, కొడుకుని కూతురు చదివించండి, లేకుంటే మీ అబ్బాయికి అమ్మాయి గాని కోడలు వస్తే చూడండి. నేను ఒక 10 మందిని అక్కడ అడుగుతా ఉంటాను. అడిగినప్పుడు అందరూ ఒకటే చెప్తారు, మగ పిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు నేను చెప్పింది వాస్తవం కాకపోతే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి మీరు. అంటే ఆడబిడ్డలు బాగా పనిచేస్తున్నారు, రాణిస్తున్నారు, డబ్బులు సంపాదించే ఇది. ఒకప్పుడు వరకట్నం ఇచ్చేవాళ్ళ లేదా మీరు? ఈరోజు ఉందా వరకట్నం? రివర్స్ కట్నం వచ్చింది. ఆ రివర్స్ కట్నం వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చిందని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఇది మనకు తప్పదు. 13 వరకు కట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి మీ దెబ్బకు తీసేశారు, కానీ మీరు 13 వరకు కట్టుకొని నాటకాల రాయుడిని ఎండగట్టమని మరొకసారి మా తమ్ముళ్ళకు హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను కొత్త విధానానికి వచ్చాను. ఇంత మునుపు ఆడబిడ్డల పేరుతో అన్ని ఇచ్చాం. ఈరోజు నేను ఆలోచించి 4 కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు మీకోసం తీసుకున్నాను. ఒకటి మహాశక్తి. మహాశక్తి కింద ఆడబిడ్డ నిధి ఇస్తున్నా. నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమందికి ఇస్తా. 18 ఏళ్లు పూర్తయి పింఛన్ వచ్చే వరకు మీకు ఆడబిడ్డ నిధి వస్తుంది. అది ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండోది, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో దిక్కు లేకుండా మొన్నటి వరకు కట్లు పెట్టి ఫిట్టింగ్లు పెట్టి ఇప్పుడు నేను 15,000 ఇస్తాను. నేను ఇస్తాను, నాకు 15,000 ఇస్తా. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరికి 30,000, ముగ్గురికి 45,000, నలుగురుంటే 60,000, 5 మంది ఉంటే ఎంత వస్తుంది? 75,000 ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక తల్లికి 2 బిడ్డలుంటే ఒకరిని చదివించమని, ఇంకొకరిని పశువుల కాపరిగా పంపించమంటే ఏ తల్లైనా ఒప్పుకోదు, మనస్సావిడికి ఆమోదించదు. బిడ్డలందరినీ సమానంగా చూసుకుంటుంది. అలాంటి బిడ్డల్ని వివక్షత చూపించిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అది జరగనీయకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది, మీరంతా కూడా వంట గ్యాస్ ఇస్తే దాన్ని ఉపయోగించలేక, శక్తి లేక, డబ్బులు లేక ఆటకెక్కిచ్చారు. అందుకే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా బస్ ఎక్కండి. ఎక్కడన్నా ఉద్యోగం చేస్తే పోయి చూసుకొని రండి. ఎక్కడన్నా కూలి పని చేస్తే 10 కిలోమీటర్లు కాబట్టి పోయి ఇంకా ఎక్కువ సంపాదించుకొని ఇంటికి రండి. ఉచితంగా ప్రయాణ సౌకర్యం మీకు హక్కు ఇస్తున్నా. అంతేకాదు, మీరు ఒకటే చెప్పండి, ఎవరన్నా అడిగితే
మా చంద్రన్నే డ్రైవర్, మీరెవరు అడిగినా మేము ఒప్పుకోం, బస్సు నడిపించమని దబాయించి తీసుకుపోమని కోరుతున్నా. మా తమ్ముళ్ళు ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా నష్టం జరిగింది. పెట్రోల్ డీజిల్ వల్ల రోడ్లన్నీ రిపేర్లు, ఫైన్లు ఇవన్నీ కూడా రేపు ఎల్లుండే పాలసీ ఇస్తున్నా. మిమ్మల్ని కూడా న్యాయం చేసే బాధ్యత, ఆటో డ్రైవర్లను ఆదుకునే బాధ్యత నాది. ఒక ఆటో డ్రైవరే కాదు, అందరి డ్రైవర్లను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకొక పక్క ఈరోజు మా ఆడబిడ్డలు చెప్తున్నా, మీకు 10 రూపాయలు ఇచ్చేసి ఇంట్లో కూర్చోను, చేప ఇవ్వడమే కాకుండా చేప ఇవ్వడం మానేస్తే అదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. మీకు ఆ రోజు నుంచి పస్తుంటారు. చేప ఇస్తూనే చేపను పట్టుకునే విధంగా వల కూడా ఇచ్చి, నెట్టిచ్చి, అన్ని ఇచ్చి మీకు నేర్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తా. అప్పుడేమవుతుందంటే మీరు వడ్డీ లేని రుణాలు ఇస్తే ఆ డబ్బులతో డబ్బులు తెచ్చుకుంటారు. ఏం చేయాలి నేర్పిస్తా. ఇప్పుడిచ్చిన 20 నేను సంపాదించినంత మీకోసమే. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు సమిక్షేమం ఉండాలా, అభివృద్ధి ఉండాలా, సమతుల్యం ఉండాలా, సంపాదిస్తా ఉండాలా, మళ్ళా ఈ పేదవాళ్ళకి ఇవ్వాలి. నా జీవితంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత ఆశయం. నేను పేదవాళ్ళ కోసమే పనిచేస్తా, పేదవాళ్ళ కోసమే బ్రతుకుతా, పేదరికం నిర్మూలన చేస్తా. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవాళ్లకు చేరవేయడం, వాళ్లను కూడా ధనికులుగా చేయడం, ఇది చాలా ముఖ్యం. కేంద్రం కూడా కార్యక్రమం తీసుకున్నారు. ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేస్తామని, ఆ లక్షాధికారులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో పెట్టే బాధ్యత నాది. ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మా తమ్ముళ్ళు ఇక్కడ చెప్పాను ఏం చేస్తానని. ఇంకో పక్క మీ అందరికీ హామీ ఇస్తున్నా, రైతుకు కూడా న్యాయం చేస్తాం, సాగునీటి ప్రాజెక్టులు కడతాం, అక్వాకల్చర్ను అభివృద్ధి చేస్తాం, ₹50 కరెంట్ ఇస్తాం, 20,000 రూపాయలు అన్నదాత కింద రైతుకి ఇస్తాను. నేను 20,000 రూపాయలు ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తానది 16,500. దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది. మా తమ్ముళ్ళకి ఆయన ఇస్తానది 0. అమ్మ ఒడి తప్ప ఆయన ఇచ్చేది ఏమీ లేదు. ఏదున్నా మా ఆడబిడ్డలకు అండగా ఉండబోయేది నేనే ఉంటా. మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉండి మీ రుణం తీర్చుకుంటా. నా ఆడబిడ్డ, నాకు ఆడబిడ్డలు లేరు గాని మీరే నా ఆడబిడ్డలు, మీరే నా కుటుంబ సభ్యులు. మీకోసమే పనిచేస్తా. మీ వెలుగు, మీ ముఖాల్లో ఆనందం చూసి నేను ఎప్పటికప్పుడు తృప్తి పొందుతూ పనిచేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంటింటికి మంచినీళ్లు ఇస్తా, ఎక్కడికక్కడ వాటర్ స్కీములు పెడతా, కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ నీళ్లు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత. ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ తాగడానికి నీళ్లు లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. సోమశిల ఉంది, నీళ్లు లేవు. ఇక్కడ డెల్టాలో నీళ్లు లేవు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం. అందుకే ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. 5 ఏళ్లలో టాప్ ప్రియారిటీ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక పక్క పింఛన్లు కూడా, పింఛన్లు పెట్టింది మేమే. మీరు ఒక విషయం ఆలోచించిన, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదటి రోజుల్లో 35 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అప్పుడు 35 అంటే పెద్ద డబ్బులు. నేను వస్తానే దాన్ని 75 చేశా. మళ్ళా 2014లో నేను ముఖ్యమంత్రి అవుతానే 200 రూపాయల పింఛన్ని 2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? 200 2000కి ఎంత డిఫరెన్స్? 10 రెట్లు అవునా కాదా? నేను వచ్చుంటే తొలి నెలలో 4,000 ఇచ్చేవాడిని, అప్పట్లో 3,000 ఇచ్చేవాడిని. ఇప్పుడు నేను 4,000 రూపాయలు ఇస్తానన్నాను. పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెలలే, జూన్ లో ఎన్నికల రిజల్ట్స్ వస్తాయి.
జూలైలో ఇవ్వాలి. కానీ నా వృద్ధులను గాని ఆ కుటుంబ సభ్యుడి బాధ్యతగా నేను తీసుకొని 4,000 రూపాయలు ఏప్రిల్ నుంచే ఇచ్చే బాధ్యత నాదని మా వృద్ధులకి వితంతులకు అందరికీ హామీ ఇస్తున్నా. వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తాను. నేను 6,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి 3,500 ఇస్తాను. నేను 4,000 ఇస్తామంటే ఏప్రిల్ నుంచి ఆయన 2018లో 250 పెంచానంట. 2028 2029లో ఇంకో 250 రూపాయలు పెంచానంట. ఏం తమ్ముళ్ళు అర్థం చేసుకున్నారా మీరంతా? సంపద సృష్టించిన తెలియని వ్యక్తి, తన మీద నమ్మకం లేని వ్యక్తి, పరిపాలన చేతగాని దద్దమ్మ, మా తమ్ముడు చెప్పిన సైకో, విధ్వంసం తెలుసు గాని మంచి చేయడం తెలియని వ్యక్తి, చెడు చేయడం తెలుసు గాని దోచుకోవడం తెలుసు గాని ప్రజల భవిష్యత్తు కాపాడలేని వ్యక్తి. ఆ వ్యక్తిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేపు 1వ తారీఖు వస్తా ఉంది. చీఫ్ సెక్రటరీకి వార్నింగ్ ఇస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. మొన్నే పింఛన్లు సరిగా ఇవ్వకుండా, ఇంటి దగ్గర ఇవ్వకుండా 33 మంది వృద్ధులు చనిపోయారు. ఆ చనిపోయారంటే దానికి కారణం ఇవి ప్రభుత్వ హత్యలు. ఇవి రమ్మన్నారు, డబ్బులు లేవు, ఎండల్లో తిరిగారు, వడదెబ్బ తగిలింది, 2వ రోజు రమ్మన్నారు, 3వ రోజు రమ్మన్నారు, పోయిన తర్వాత అక్కడ ఎండల్లో కూర్చోబెట్టారు, నీళ్లు లేవు. కొంతమంది వయసు అయిపోయినప్పుడు చిన్న ఇబ్బంది వచ్చినా శారీరకంగా భరించలేరు, దాంతో కొంతమంది చనిపోయారు. 33 మందిని చంపేశారు. నేను వాలంటరీ వ్యవస్థ కూడా వ్యతిరేకం కాదు, కానీ వాలంటరీ వ్యవస్థ ఎవరైతే సైకోకు పనిచేయడానికి వీల్లేదు. పనిచేయాలా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. ప్రభుత్వం పే చేసే డబ్బులు, అది ట్యాక్స్ పేయర్స్ మనీ. మీరు పన్నులు కడితే ఆ పన్నుల్లో వారికి జీతాలు ఇస్తున్నారు. ఆ జీతాలు ఇచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత ప్రజలకు సేవ చేయాలి, పార్టీకి సేవ చేయడానికి వీల్లేదు. నేను కూడా చెప్పాను, 5,000 రూపాయలు 10,000 రూపాయలు చేస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొకరు కూడా చెప్పాను, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 10,000 ఇస్తాం, 10,000 నుంచి స్కిల్ డెవలప్మెంట్ చేసి 1,00,000 రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా చూపిస్తానని వారికి కూడా నేను హామీ ఇచ్చాను. నాకు ఎవ్వరి మీద వ్యతిరేకం లేదు. విలువలతో కూడిన రాజకీయం కావాలి, ప్రజా సంక్షేమం కావాలి, పేద ప్రజల కోసం పనిచేయాలి. ఎవరు పేదవాళ్ళ కోసం పనిచేస్తారంటే వాళ్ళతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి 1వ తారీఖున మళ్లీ ఈ పేదవాళ్ళని చంపకుండా, ఈ ముసలి ముసలి ముతకాయి లాంటి వాళ్ళు చంపేయకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంటి దగ్గరని ఇవ్వాలి. ఎన్నికల కమిషన్ చెప్పారు, చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. వాలంటీర్స్ ద్వారా వద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి. డైరెక్ట్ గా బ్యాంకు ద్వారా వేస్తారా, వేరే వాళ్ళని పంపించి వాళ్ళ ఇంటి దగ్గర ఇస్తారా, మీరు ఇమ్మని చాలా స్పష్టంగా చెప్పినా ఈ ప్రభుత్వం చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. దానికి కారణం ఈ ముఖ్యమంత్రి తప్ప ఇంకొకరు కాదు. చీఫ్ సెక్రటరీ కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టు పనిచేయకుండా స్వతంత్రంగా పనిచేసి ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా. చేసే వరకు ఫైట్ చేస్తాం, ఎండగడతాం. రేపు గాని ఎవరన్నా చనిపోతే మాత్రం అది ప్రభుత్వ హత్య అవుతుంది. దానికి బాధ్యత ఈ చీఫ్ సెక్రటరీ తీసుకోవాల్సి వస్తుంది. ఇది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మేము చేయాల్సిన బాధ్యత చేస్తున్నాం. ఈ రోజు కూడా 3 పార్టీలు కలిశారు. మన వాళ్ళ 3 పోయి మా తమ్ముళ్ళు భూమి తెచ్చారు. మా వాళ్ళకు సెల్ ఫోన్లు వచ్చేసిన తర్వాత ఏది కావాలంటే ఆన్లైన్ లో పెట్టేసి ఫోటోలు కూడా పెట్టి బ్రహ్మాండంగా చూపించే పరిస్థితి వచ్చారు. భూమి తెస్తాడు, స్పెషల్ స్టేటస్ తెస్తాడు, ప్రెసిడెంట్ తెస్తాడు, కానీ అసలు స్పెషల్ స్టేటస్ రాదు. అదే మరి ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే ఆంధ్ర గోల్డ్ వస్తుంది, ఇంకా చాలా వస్తాయి. తమ్ముళ్ళు ఇవన్నీ చూద్దాం. ఇంకో పక్క
రోడ్లన్నీ కూడా బాగా చేస్తాను. నేను వచ్చిన తర్వాత రోడ్లన్నిటికీ మార్గదర్శ తీసుకొచ్చే బాధ్యత మీకు ఎక్కడ కూడా ఒళ్ళు హోనం కాకుండా శుభ్రంగా ఉండేట్టుగా మళ్ళా చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే, ఇక్కడ ముస్లింస్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అందరికి హామీ ఇస్తున్నా. అందరి పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదవాళ్ల పార్టీ తెలుగుదేశం పార్టీ. మా కూటమి మీ అందరి అభివృద్ధి కోసం పనిచేస్తాం, మీకు అండగా ఉంటాం. మిమ్మల్ని ఏ విధంగా పైకి తీసుకొస్తాం. ఇంకొక విషయం కూడా చెప్పాలి మైనారిటీస్ అందరికీ. ఇక్కడ కావాలని సిఏఏ ఏదైతే ఉందో అవన్నీ చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను ఎన్డీఏతో కొత్త ఏం కాదు. 95లో ఎన్డీఏలో ఉన్నాం, 83, 84లో ఎన్డీఏలో ఉన్నాం, 2014లో ఉన్నాం. నేను తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పుడు ఏ ముస్లిం సోదరులకైనా అన్యాయం జరిగిందా అని కుండోళ్ళు అడుగుతాను. కేంద్ర సహకారంతో ఆ రోజు ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ లో పెట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఆ రోజుల్లోనే హాజ్ హౌస్ కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ పథకం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఏదైతే రంజాన్ తోఫా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇమాములకి, మౌజములకి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హాజ్ హౌస్ రెండోది ఇక్కడ విజయవాడలో, కడపలో హాజ్ హౌస్ కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకటే మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరికీ న్యాయం చేస్తాం, ఎవ్వరికి అన్యాయం జరగదు. దయచేసి మీరు కూడా చెప్పుడు మాటలు వినొద్దండి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అందరూ కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా. ఇక్కడ నేను వచ్చినప్పుడు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉన్నాడు. మీ ఎమ్మెల్యే గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈయనకు ఇంకో పేరు కూడా ఉంది, ప్రసన్నే కాకుండా ఇంకొక పేరుంది, పర్సంటేజ్ ఎమ్మెల్యే. అవునా? పర్సంటేజ్ ఎమ్మెల్యే. ఏ పని జరిగినా దానికి ఇంత పర్సంటేజ్ ఇచ్చేయాలి. ప్రసన్నం చేసుకుంటేనే పనులు జరుగుతాయి. అవునా కాదా? ఆయనకు ముందు ప్రసాదం పెడితే అక్కడి నుంచి దేవుడు ఆమోదిస్తాడు, లేకుంటే దేవుడు ఆమోదించడు. లేఅవుట్ వేయాలంటే డబ్బులు ఇవ్వాలా లేదా? ఎంత రేటు? 5 లక్షల 5 లక్షల ఎకరాకి. ఇంకో పక్క కనిగిరి రిజర్వాయర్ లో కలకట్లో గ్రావెల్ దువ్వేశారా లేదా? జేబ్రాండ్ జనం కొనలేదని ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు లిక్కర్? ఇప్పుడు మీకు గోవా నుంచి, పాండిచ్చేరి నుంచి వస్తా ఉంది. అవునా కాదా? వస్తా ఉందా? ఎంత పెద్ద సర్వీస్ ఇది, మీరు మర్చిపోతే ఎట్లా అలాంటి ఎమ్మెల్యేలని? మీకోసం గోవా నుంచి ప్రత్యేకంగా, పాండిచ్చేరి నుంచి ప్రత్యేకంగా మద్యం తెచ్చి మీకు ఇచ్చి మీ రక్తం తాగే ఎమ్మెల్యేని మీరు చూస్తారా అని నేను అడుగుతున్నా. ఇంకో పక్క 1000 కోట్ల రూపాయలు షుగర్ ఫ్యాక్టరీ స్థలం టెండర్ పెట్టాడా లేదా? కొట్టేయాలనుకున్నాడా లేదా? తెలుగుదేశం, జనసేన ఇద్దరు కలిసి కాపాడారా లేదా? ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇఫ్కో 4000 ఎకరాలు ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఉంది. ఈ రెండు కూడా ఇక్కడ పిల్లల భవిష్యత్తుకు, ఉపాధి కోసం, ఇండస్ట్రియలైజేషన్ కోసం ఉపయోగిస్తాం. నేను ఇఫ్కో కూడా మాట్లాడతాను. అవసరమైతే వాళ్ళు కూడా ఇండస్ట్రీకి ఇవ్వాలి తప్ప అమ్మడానికి వీల్లేదు. అది మన భూమి, మనమే ఇచ్చాం. అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమి. తప్పకుండా వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని సూటబుల్ గా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అరాచకాలు మీరు చూశారు, ఎంత టూ మచ్ అయిపోయినాయంటే. ఎప్పుడన్నా కొవ్వూరులో గొడవలు ఉన్నాయా? ఎప్పుడన్నా చూశారా? నెల్లూరు జిల్లాలో ఎప్పుడన్నా గొడవలు ఉన్నాయా? నేను ఎప్పుడూ నెల్లూరు జిల్లాని ప్రశాంతమైన జిల్లాగా డిక్లేర్ చేశాను. కాముగా ఉండేది. ఇక్కడ నేరాలు, ఘోరాలు, కొట్లాట్లు ఏమీ తెలియవు.
అలాంటి జిల్లాలు భూ కబ్జాలు, హత్యలు, కబ్జాలు ఇంకేమన్నా నాకే అర్థం కాల. మనం ఇవన్నీ చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ బెట్టింగ్ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఆ బెట్టింగ్లు నడపడం వీళ్ళే. అదే వీళ్ళకే ఎమ్మెల్యేలకు భాగాలు ఏమన్నా నాకైతే అర్థం కాల. ఏవైతే అరాచక పనులు ఉంటాయో అక్కడ ఎవడుంటా అక్కడ ఎమ్మెల్యే, మంత్రి వీడే ఉంటాడు. చాలా దూరం బుల్లెట్ ఎగిరిపోయింది. ఇప్పుడు అది ఆ బుల్లెట్ ఇక్కడ కొడితే నేరుగా నరసరావుపేటకు పోయింది. నరసరావుపేట నుంచి చెన్నైకి పోతుంది. ఎన్నికలు అవుతాయి ఈ బుల్లెట్లన్నీ. ఇంకో పక్క టీడీపీ అధికారంగానే కనిగిరి రిజర్వాయర్లో పూడికి తీస్తాం, కరకట్లు భద్రపరుస్తాం, జొన్నవాడ మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం, ముదివర్తిపాలెం కాజువేలు నిర్మిస్తాం, నియోజకవర్గం షాదీ మంజూరు కావాలన్నారు, అవి కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో వేమిరెడ్డి గారు అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు ఉంటే మీ అభివృద్ధి ఆటోమేటిక్ గా స్పీడ్ గా సూపర్ స్పీడ్ లో అవుతుంది. ఇక్కడ మన మిత్రుడు లాస్ట్ టైం పోటీ చేసిన వ్యక్తి వాళ్ళ నాన్న శ్రీనివాసరెడ్డి గారు కూడా పోటీ చేశారు. రిషంత్ రెడ్డి కూడా, మన రితేష్ రెడ్డి కూడా, దినేష్ రెడ్డి కూడా ఉన్నాడు. దినేష్ రెడ్డి కూడా బాగా కష్టపడ్డాడు. నేను ఆయనకు కూడా గౌరవించాల్సిన బాధ్యత నాకుంది. తప్పకుండా న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా పార్టీ పరంగా దినేష్ రెడ్డిని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తూ ఇప్పుడు నేను మీ అందరినీ జర్నలిస్టులు కూడా బాధితులే ఈ ప్రభుత్వంలో. వాళ్ళకు కూడా హౌస్ సైట్స్ రావాలి. వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉండవు, వెల్ఫేర్ ఉంది. తప్పకుండా జర్నలిస్టు కూడా న్యాయం చేసే బాధ్యత మాది. తప్పకుండా చేస్తాం. మళ్ళా అన్నా క్యాంటీన్ వస్తుంది, అన్ని వస్తాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, గెలవడం 100% ప్రభుత్వం అందే. ఎవరికైనా అనుమానం? అదే నేను ఒకటే చెప్తున్నా, గెలవడం ఖాయం. ఎవరికైనా అనుమానం ఉందా? ఎవరికైనా అనుమానం ఉందా అని అడుగుతున్నా. ఎవ్వరికి అనుమానం లేదు. అందుకే ఈరోజు ఆయన ముందుగా రిసిగ్నేషన్ ఇచ్చేశాడు, అస్త్ర సన్యాసం చేసేశాడు. నాకు చేత కాదు, నేనేమీ చేయలేను, ఆయన ఏదో చెప్తున్నాడు కాబట్టి ఆయన చేస్తాడో లేదో నాకైతే సందేహం. నాకైతే చేత కాదు. ఆయన చేస్తాడా చేయడా అనేది నువ్వు చెప్పక్కర్లా. దట్ ఈజ్ మై బ్రాండ్. అవునా కాదా తమ్ముళ్ళు? సిబిఎన్ అనంగానే ప్రపంచంలో గుర్తొచ్చేది అభివృద్ధి. అవునా కాదా? కొత్త ఆలోచనలు అవునా కాదా? ప్రపంచానికి ఒక నూతనమైన ఒరవడిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? నేను కష్టాల్లో ఉంటే నాకే అర్థం కాలేదు. 80 దేశాల్లో నన్ను ఇబ్బంది పెడితే నిరసన తెలియజేశారు. 1-2 దేశాలు, 80 దేశాల్లో తెలుగు వాళ్ళు నిరసనలు తెలియజేశారు. ఒకరోజు కాదు, 50 రోజులు. అది నా బ్రాండ్. నేను ఏం చేశాను అది వాళ్ళ మనసుల్లో ఉండే ముద్ర. కాబట్టి నేను ఒకటే మీ అందరినీ కోరేది, ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, బీసీల కోసం చాలా స్పష్టంగా సంవత్సరానికి 30,000 కోట్లు, 5 ఏళ్లలో 1,50,000 కోట్లు పెట్టి ఈ బీసీలందరినీ అభివృద్ధి చేస్తున్నాం. అందులో ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకి చాలా సమస్యలున్నాయి. వాళ్లకు డీటెయిల్డ్ గా నేను డిక్లరేషన్ ఇచ్చాను. తప్పకుండా మత్స్యకారులను పూర్తిగా ఆదుకునే బాధ్యత, వాళ్ళ వృత్తిని గౌరవించే బాధ్యత, వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా మత్స్యకారులకు అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి హార్బర్స్ కూడా, ఫిషింగ్ హార్బర్ కూడా కంప్లీట్ చేయాలి. అది కూడా చేస్తాం. అదే డిగ్రీ కాలేజ్
ఆక్వా రైతులకు చెప్పాను ₹1.50 ఇస్తానని. మీరు ఇంట్లో పడుకుంటే లాభం లేదు. మిమ్మల్ని మోసం చేశారు. జోన్ నాన్ జోన్ ఉండదని చెప్పి ఇప్పుడు జోన్ నాన్ జోన్ పెట్టి ₹4 ₹3.5 కరెంట్ ఛార్జీలు పెంచి అన్ని రేట్లు పెంచి అక్వాని నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మళ్ళా అక్వాకి పూర్వ వైభవం తీసుకొచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి. దాంట్లో అనుమానం వద్దు. అదే మరి ఇక్కడ డిగ్రీ కాలేజీ కావాలన్నారు. తప్పకుండా బుచ్చిరెడ్డిపాలెంలో డిగ్రీ కాలేజీ కూడా పెడతాం. అది కూడా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అయితే మెజారిటీ ఓట్లు మళ్లీ చెప్తున్నా, ఏదైనా సరే ఒక కిక్ రావాలంటే మాకు కూడా పనిచేయడానికి మీరు కూడా పూర్తిగా ఓట్లేసి గెలిపించాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి పలహారం డబ్బులు. నిద్రలేస్తానే ఇసుక మింగతాడు, అందులో వచ్చే ఆదాయం అంతా. మధ్యాహ్నం వస్తానే మైన్స్ అన్ని, సాయంత్రం వస్తేనే లిక్కర్లో వచ్చేది కావాలి. నాకు అది కాదు. మీరేసే ఓట్లు, మీరిచ్చే ఆదరణ మాకు పెద్ద స్ఫూర్తి. దాంతో ఎక్కడ లేని శక్తి వస్తుంది. రాత్రింబగుళ్ళో పనిచేస్తాం, మీ రుణం తీర్చుకుంటాం. మళ్లీ కోరుతున్నా, కొవ్వూరులో జిల్లాలోనే నెంబర్ 1 గా గెలిపించండి మీరు ప్రశాంత్ రెడ్డి గారిని, ఒక ఆడబిడ్డని. 3 పార్టీల కార్యకర్తలు నాయకులు కోరుతున్నా. ఏదో ఆవిడ తెలుగుదేశం పార్టీ మాకేం సంబంధం అనుకుని బీజేపీ అనుకోవద్దండి, జన సైనికులు అనుకోవద్దండి. 175 సీట్లు మనవే, 25 పార్లమెంట్లు మనవే. అందరికి గెలిపే మన ధ్యేయం. అయితే ప్రతి ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే జన సైనికులు బీజేపీ ఓట్లు రావాలి. బీజేపీ పోటీ చేస్తే జన సైనికులు తెలుగుదేశం ఓట్లు వేయాలి. జన సైనికులు పోటీ చేస్తే బీజేపీ తెలుగుదేశం ఓటు వేయాలి. అన్ని వేసి అఖండ మెజారిటీతో గెలిపించే విధంగా ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. భవిష్యత్తులో సెంట్రల్లో ఎన్డీఏ వస్తుంది, ఇక్కడ కూటమి ప్రభుత్వం వస్తుంది. అందరికీ న్యాయం చేసే బాధ్యత మాదని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. చేనేత కార్మికులు కూడా 24,000 కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తాం. చేనేత కార్మికులకి పూర్తిగా న్యాయం చేసే బాధ్యత నాదని చేనేత కార్మికులకు అందరికీ హామీ ఇస్తున్నా. నేను స్పష్టంగా పెడుతున్నా. కొన్ని విషయాలు ఇక్కడ చెప్పలేకపోయాను. ఏం చేస్తా మొత్తం చెప్తాను, చేసి చూపిస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. వాళ్ళు కూడా ఇస్తాం. ఎస్సీలకు, ఎస్టీలకు, మనం బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాన్నాం. ఇప్పుడు ఎస్టీలకు కూడా ఇంత మునిపే ఇచ్చాం. ఇప్పుడు ఎస్సీలకు కూడా ఇవ్వబోతున్నాం. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. థ్యాంక్ యూ. ముదివర్తి కాజువే ఒకటి కావాలన్నారు, తప్పకుండా చేస్తాం. నేను చెప్పిందే కాకుండా మీకు అవసరమైన పనులన్నీ చేపించే బాధ్యత నాది. అభివృద్ధి అంటే అడగకుండా చేయడం నా అభిమతం. తప్పకుండా చేస్తామని హామీ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ అని అన్న వాళ్ళందరూ నమస్కారం.